హాయ్ అందరికీ నమస్తే. కూటి కోసం కోటి విద్యలు అనే విధంగా పూట గడవాలంటే రోజు అనునిత్యం ఏదో ఒకటి చేయక తప్పదు. మనిషి పుట్టినప్పుడు ఏదో రకంగా డబ్బులు సంపాదించాలంటే ఏదో పని చేస్తూ ఉండాలి. ఈరోజు అందులో భాగంగా రోడ్డు మీద వెళ్తుంటే హైదరాబాద్ చెంగిచెర్ల దగ్గర ఒక అంకుల్ కనిపించిండు. పాపం కష్టపడి రోకలి చేస్తున్నాడు. మన ఇంట్లో దంచుకుంటాం కదా, పప్పులు ఉప్పులు మన చింతపండు అవన్నీ దంచుకుంటాం కదా ఇంట్లోకి సంబంధించినవి, అలాంటి రోకలి చేస్తున్నాడు. చూసి ఇక్కడికి వచ్చి చూస్తే తన ఆశ్చర్యంగా చేతితోనే హ్యాండ్లూమ్ చూడండి తన చేతితోనే చేస్తున్నాడు. రోజుకి ఎన్ని చేస్తామంటే రోజు 1 లేదా 2 చేస్తా బిడ్డ. ఒక రోజు చేస్తే 2 రోజులు రికామ్ ఉండాల్సి వస్తుంది, చేతులు నొస్తాయి, కాళ్ళు నొస్తాయి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తాయి అని చెప్తున్నాడు. ఒకసారి ఆ అంకులుతోనే మాట్లాడి వివరాలన్నీ తెలుసుకుందాం. అంకుల్ నమస్తే. ఏ ఊరు మీది? మాది అమరావతి. ఏ జిల్లా? మహబూబ్నగర్ డిస్టిక్. ఎప్పటి నుంచి చేస్తారు మీరు ఈ పని? మేము తాతలు తనసంది ఇదే సార్. ఇదేనా? ఇదే మన జీవితం అంది. ఇది రోజు ఎన్ని చేస్తారు మీరు? 2-3 చేస్తా సార్, అంత ఎక్కువ చేయలేదు. సంతే. ఎంత కమ్ముతారు దీన్ని? 500, 600, 700, 400 సైజుని బట్టి చిన్నది పెద్ద అంతే సార్. అట్లా ఉంటుంది సార్. మీరు ఫోన్ మాట్లాడండి. చూడండి, ఇగో ఇలా ఉన్న రాయిని ఈ విధంగా రోలు విధంగా తన చేయితోనే, మిషన్తో కాదు, కటింగ్ కాదు, తన చేయితోనే రోకలి ఈ విధంగా రోలు చేస్తారు. ఇంకా ఇది కటింగ్ కాలేదు. ఇది కటింగ్ అయితే మనం దంచుకోవడానికి రోకలిలాగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఈ అంకుల్ చేస్తున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకొని ఉందాం. అంటే నేను అంతకుముందు అడిగిన ఈ కటింగ్ పీస్లో తాండ్రూలో దొరుకుతాయట. తాండ్రూలో బండ దొరికితే వీళ్ళే అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఈ సైజులో కట్ చేసుకొని లారీలో తెచ్చుకొని వీడికి వచ్చిన తర్వాత రోజు 2 శాతమైన కాడికి చేసుకుంటారట. చూడండి ఎంత విన్యాసంగా, ఎంత అద్భుతంగా చేస్తున్నాడో. రోజు 2-3 చేస్తారా? రోజు 2-3 అవుతాయి. అంత తప్ప చేతులు గుంస్తాయి ఊరికే. ఒక రోజు చేస్తే సెలవు చేతగానప్పుడు ఉంటామయ్యా. చూడండి ఎంత అద్భుతంగా చేస్తున్నారో. ఇది బండనే, హ్యాండ్లో మిషన్తో చేయట్లేదు, రోజు చేయితోనే కొట్టి సుత్తే కొట్టి చెయ్యి బాగా వస్తుంది. అబ్బాయి ఇవన్నీ వస్తాయి సార్, ఇవన్నీ మొత్తం వస్తాయి. చాలా కష్టపడాలి. కష్టం మన దేవుడు పెట్టింది, అది కష్టం తప్పది. అంటే మీరు ఇక్కడనే అమ్ముతారా? మీకంటే ఎవరైనా కొనుక్కోపోతారా మీ దగ్గర? హోల్సేల్ తీసుకుపోతారు సార్. తీసుకుపోతారు, మేము అమ్ముకుంటాము. కావాల్సిన వాళ్ళకి మీరు అమ్ముతారు? మేము అమ్ముతాం. ఇప్పుడు ఈ సైజ్ ఎంత పడుతుంది? ఈ సైజ్ ఎంత లేదన్నా 500-600 పోతుంది సార్. 500 ఈజీగా పడుతుంది. అంతే. మీరు వీటిని ఎక్కడ ఎత్తారు మరి? తాండూరు సార్. తాండూరు అంటే ఏ డిస్టిక్? మనది రంగారెడ్డి డిస్టిక్. అంటే ఆడ ఓన్లీ బండ ఇస్తారా మీకు? అంతేనా? ఇస్తారు. కర్ణకోట అని పల్లెటూరు ఉంటుంది, ఆ ఊర్లో చేస్తాం. అది కర్ణాటక బార్డర్ ఉంటుంది, మన బార్డర్ అది బార్డర్ కలిసి ఉంటుంది. కొంచెం ఇంతే ఆ రోల్ అంతా మనకు. దానికి ఇప్పుడు అక్కడ బండ కూడా ఈ విధంగా మీరే కట్ చేసుకోవాలి. మేమే ఇంత పెద్ద సుత్తి తీసుకొని పెద్ద కట్ చేస్తాం. కట్ చేసుకుని లారీలో లోడ్ చేసుకొని తీసుకొని వస్తారా? లోడింగ్ అంతా మనదే. అంతే మనది. ఓరి కిరాయి ఇవ్వాలి ఆయనకు. ఇప్పుడు ఒక లోడ్ తెస్తే ఎన్ని రోజులు వస్తుంది మీకు? మాకు శాతనే సార్ 6 నెలలు రావచ్చు, సంవత్సరం రావచ్చు, మనం చేసిన బట్టి. అంతే సార్, అంత కాడికి ఎక్కువ. ఓకే. ఇది ఈ విద్య మీరే నేర్చుకున్నారా? మీకు నేర్పిల్లా? తాతలు తండ్రులు ఎప్పుడు వేసారు ఇదే మన ఇసురాళ్ళు, రోళ్ళు, సారెరాళ్ళు, మన మొత్తం ఇదే. ఇప్పుడు మారింది సార్, అంత శతమానులు కొట్టుకుంటారు. ఇక మన ముసలి ఇది. మరి వీటికి మిషనరీ వ్యవస్థ రాలేదా? వచ్చింది కానీ దాని ఆగదు సార్, మిషన్ కాగదు. బండ ఖరాబ్ అవుతుంది. చేతితో అయితేనే చాలా అందంగా, శృంగారంగా, నీట్ గా, మంచిగా చూడడానికి ఆకర్షణీయంగా వస్తుంది. అట్లా చేసుకుంటే అట్టు వస్తుంది. అది చేస్తుంటే కాకొచ్చి పలిగిపోతుంది. ఇప్పుడు మీరు ఇట్లా చేస్తూ ఉంటారు, కొన్ని వలిపోతాయి కదా, అన్ని చేతికి రావు. వలిగిపోతాయి సార్, అన్ని చేతికి అన్ని రావు. ఇక ఇక్కడ ఉంది కదా ఒకటాగో, ఇక చూడండి దగ్గర చూసారా? ఇలా చూస్తే ఇలా పగిలిపోతుంది. అన్ని రావు. చూడండి చేసిన రోకలి. ఒక నిమిషం దగ్గరది చేసిన కూలి చూడండి. పాపం ఆయన కష్టపడి చేయంగా ఇది పగిలిపోయింది. దీనికి 2-3 గంటల టైం వేస్ట్, పాపం పగిలిపోయింది. అన్ని చేతికి రావు కదా. ఇలాంటి వాళ్ళను ఆదుకోవాలి ప్రభుత్వాలు కూడా. ఇలాంటి కష్టపడి హ్యాండ్లూమ్ చేసే వాళ్ళను ఆదుకొని వాళ్ళకు జీవనోపాధిగా, వాళ్ళకు పెన్షన్ ఏదో. ఇప్పుడు ఇలా కష్టపడి చేయడం వల్ల 60 సంవత్సరాలు ఇప్పుడు బతకడమే 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ఇంకా చేతులతో చేసి చాలా అలసిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలి. ఈరోజు
మనం వెళ్తుంటే కనిపించింది కాబట్టి నేను ఈరోజు తీయాలని తీసా. ఇలాంటి వీడియోలు ఇంకా మీకు ముందు ముందు చాలా చేస్తాను నేను. ఓకేనా పెద్ద నీ పేరేం పేరే? నా పేరు బాలయ్య. 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 పెన్షన్ వస్తుందా నీకు? వస్తలేదు సార్, పెట్టిన కూడా తిరిగి సారించుకొని బంద్ చేసుకున్నా. 66 ఏళ్ళు దాటిపోయినాయి. మీరు ఓన్లీ ఇవే చేస్తారా, నా విగ్రహాలు ఇట్లా చేస్తారా? విగ్రహాలు చేయండి సార్, ఇవే ఇవే చేస్తారు. ఇవే ఓకేనే. ఇసురాళ్ళు, సానరాళ్ళు, రోళ్ళు అవి. ఇంకా ఇది తప్ప మనకు రావు, నాయన అవద్దు చెప్పాలి. ఓకే. ఇక ఇవి చేస్తా, ఇవి చేస్తా, ఇవి కూడా చేస్తారా? ఇవి చేస్తా. రాయి లేదు అది, కానీ ఇప్పుడు వీటిని ఎవరు వాడట్లేదు కదా. ఆడుతున్నారు సార్ మనుషులు. ఇసురు రాయి పెళ్ళిళ్ళకి లేని చేయరు ఇక్కడ మన దిక్కు. అంతేనా? అయితే లేదు, రాయి కొట్టినసలేరు, తిరిగేల వాడిలో పోలీసలేరు. ఇది నామకాసి పాదాడ పెట్టినా కానీ ఇసురు రాయి ఇది పాతది, కానీ నాకు కూడా తెలుసు ఇది ఇసురు రాయి అని. పోలీసలేరు, కొట్టినసలేరు అడవిలో. 10 ఏళ్ళ బంద్ అయినా. 100 ఏళ్ళు. ఒకటే ఉన్నది కానీ దీంట్లో పోయేటోళ్ళు లేడు అడవిలో. ఓకే. పోయేటోళ్ళు లేరు సారు, అడవిలోకి పోలేం, తీసుకురాలేము ఆ రాయిని. అంతే సార్. ఓకేనా? ఓకే, చూస్తున్నారు కదా ఈ రాయి తాండూరులో తీసుకొస్తారట. చూడండి, ఒక లారీ తీసుకొచ్చినట్టున్నాడు. ఇది ఒక 6 నెలలు వస్తుందట వాళ్ళకు. 6 నెలలు వస్తుంది చూడండి. ఇంకా ఇలా కొంచెం డిఫరెంట్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు మనం చూసుకుంటే. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు ఇంకా మీకు ముందు వస్తాయి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్.